సదాశివనగర్ మండలం ప్రజాపరిషత్ కార్యాలయంలో ఒక కంప్యూటర్ మానిటర్, 11 బ్యాటరీలు మాయమయ్యాయని స్థానిక సదాశివనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ సంతోష్ కుమార్ మాట్లాడుతూ, ఈ నెల 14/1516 రోజున కార్యాలయానికి సెలవు దినాలు రావడంతో కార్యాలయానికి అధికారులు తాళం వెళ్లారు. సెలవుల అనంతరం తిరిగి 17వ తేదీన గది తలుపులు తెరిచి చూడగా ఒక కంప్యూటర్, 11 బ్యాటరీలు మాయమయ్యాయని తెలువడంతో కంప్యూటర్, బ్యాటరీలు మాయం వ్యవహారంపై ఈ నెల 21న స్థానిక పోలీస్ స్టేషన్లో అధికారులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన అనంతరం కార్యాలయం మెట్లపైన కంప్యూటర్ మానిటర్ లభ్యమైనట్లు మండల ప్రజాపరిషత్ అధికారి తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సదాశివనగర్ పోలీసులు తెలిపారు. మండల కార్యాలయంలో 14, 15, 16 సెలవు దినాల తర్వాత ఆఫీస్కి వచ్చి చూసేసరికి మనకు 11 బ్యాటరీలు మరియు ఒక మానిటర్ మిస్ అయినట్టు సిబ్బంది గుర్తించడం జరిగింది. గుర్తించిన తర్వాత ఇక్కడ ఉన్న అందరినీ వాకప్ చేసి మరియు ఇవి మిస్ అంటే మనకు పోయినాయి, ఎవరు తీసుకెళ్లారని గుర్తించి తర్వాత ఎంక్వైరీ చేసి లోకల్ అంటే ఎక్కడైనా మిస్ అయినా ఇంకెక్కడైనా పెట్టారని ఎంక్వైరీ చేసిన తర్వాత దీనిపై ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత 23వ తేదీ నాడు ఎవరో గుర్తులేని వ్యక్తి ఆఫీస్ బయట అంటే వెనుక భాగాన మానిటర్ని ఉంచి వెళ్ళడం జరిగింది. దీన్ని కూడా ఎస్ఐ గారికి అప్పగించడం జరిగింది. ఇప్పుడు ఎస్ఐ గారు దర్యాప్తు చేస్తున్నారు. ఈ బ్యాటరీలు దొంగతనం ఎవరు చేస్తారో త్వరలో గుర్తిస్తామని కూడా చెప్పారు. అంటే ఆ మానిటర్ ఎట్లా రికవర్ అయింది? పోయిన మానిటర్ అక్కడ పెట్టేసిపోయారు అంతే. బ్యాటరీలు 11. ఇంకా మిగతా ఏమైనా పోయిందా? అన్నీ ఉన్నాయి. బ్యాటరీకి సంబంధించిన అన్నీ ఉన్నాయి, కానీ బ్యాటరీలు పోయినాయి. హార్డ్ డిస్క్ ఏం లేదు. మీ ఆఫీస్ డోర్లు పగలగొట్టకుండా తీసుకెళ్ళాలంటే ఎవరైనా ఆఫీస్ సంబంధించిన ప్రైమరీ గుర్తించారు అంటే దీనికోసమే ఎస్ఐ గారికి కూడా అందరి వివరాలు ఇవ్వడం జరిగింది. అంటే మన ఆఫీస్లో పనిచేసే వివరాలు, దీని చుట్టుపక్కల ఉన్న వివరాలు అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్ఐ గారు చూసి దర్యాప్తు చేస్తున్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవంను పురస్కరించుకుని వారోత్సవాలలో భాగంగా ఈ రోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ ఆఫీసు నుండి కొత్త బస్టాండ్ వరకు ఈ రోజు వయోవృద్ధుల హక్కులు మరియు రోజు పోషణ రోజుపై అవగాహన వాకథాన్ నిర్వహించడం జరిగింది. కామారెడ్డి ఆర్డి రంగనాథరావు గారు జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇట్టి కార్యక్రమంలో డిడబ్ల్యూ బావయ్య మాట్లాడుతూ సమాజంలో వృద్ధుల గౌరవం, వారి శ్రేయస్సు కొరకు ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వయోవృద్ధుల సుదీర్ఘ ఆరోగ్యవంతమైన జీవితం కొరకు మంచి ఆహారపు అలవాట్లు, అదేవిధంగా శారీరక వ్యాయామ అలవాట్లు అవసరమని, నడక హృదయ ఆరోగ్యానికి, రక్తపోటును అదుపులో ఉండటానికి, ఒత్తిడి తగ్గించడానికి, మెదడు చురుకుదనంకి మేలు చేస్తుందని తెలియజేయడం జరిగింది. వయోవృద్ధులు ప్రతిరోజు తీసుకునే ఆహారంలో సమీకృత తృణధాన్యాలు, పీచు పదార్థాలు, మాంసకృతులు, ఖనిజాలతో కూడిన ఆహారం, తక్కువ కొవ్వును కలిగిన ఆహారం తీసుకోవడం వలన మధుమేహం, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల జబ్బులు,
జీర్ణశయ సమస్యలు రాకుండా చేస్తాయని తెలియజేశాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి రాగి జావా, కమల పండ్లు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ సీనియర్ సిటిజన్స్ ఫోరం అధ్యక్షుడు పున్నా రాజేశ్వర్ గారు, ఇండియన్ రెడ్ క్రాస్ చైర్మన్ రాజన్న గారు, జిల్లా సంక్షేమ శాఖ సిబ్బంది, సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్స్ మరియు వయోవృద్ధులు తదితరులు పాల్గొన్నారు. రేబిన్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శనివారం రోజున జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రపంచ రెబిన్ వ్యాధి దినోత్సవం సందర్భంగా పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రేబిన్ ప్రాణాంతక వ్యాధి అని అన్నారు. కుక్క కాటుకు గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. కుక్క కరచిన వెంటనే శుభ్రమైన నీటితో కడగాలని, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి అన్నారు. పెంపుడు కుక్కలకు టీకాలు వేయించాలి తెలిపారు. పాఠశాలల విద్యార్థులకు, యువతకు ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా పశుసంవర్ధక అధికారి రాజేశ్వర్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, సిపిఓ రాజారాం, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు: 10 గ్రాముల బంగారం 78,300, వెండి 940 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.